హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం పద్ధతిలో 5 కిలోల నిల్వ పచ్చడి, టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. 5 కిలోలు టమాటాలు తీసుకొని శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత, ఒక పొడి క్లాత్ తోటి తడి ఏమీ లేకుండా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక పావుగంట ఆరబెట్టుకుంటే తడి అంతా ఆరిపోతుంది. ఇప్పుడు ఒక టమాటాను 6 ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకుందాము. అలాగే పచ్చడి జాడి ఉంటే గనక దానిలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కిలో టమాటాలకి ఒక 200 గ్రాములు కల్లుప్పు పడుతుంది. అంటే 5 కిలోల టమాటాలకి ఒక కిలో ఉప్పు పడుతుంది. కిలోకి ఒక 2 గుప్పులు ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 3 రోజులు ఊరబెట్టాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఊటంతా మనకి బాగా వస్తుందన్నమాట అప్పుడు. అలా ఉంచేయకుండా కలుపుతూ ఉండాలన్నమాట. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక జాలిగట్టి తీసుకుని టమాటా ముక్కలన్నీ కూడా ఊటలోంచి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసేసుకుని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుని ఊటను కూడా ఎండబెట్టుకోవాలి. ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని ఊటను కూడా ఎండబెట్టేసుకుంటే 2 రోజులు నిల్వ ఉండటానికి మనకి సంవత్సరం పైన అయినా నిల్వ ఉంటుందన్నమాట. ఊట పైన ఒక క్లాత్ వేసేస్తే గనక దుమ్ము ఏమి పడకుండా ఉంటుంది. టమాటా ముక్కలు ఒక 4 రోజులు ఎండబెట్టుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోవాలి మనం టమాటా పచ్చడి రుబ్బుకునేటప్పుడు. కేజీ టమాటాలకి 150 గ్రాములు చింతపండు పడుతుంది. అంటే మనకి 750 గ్రాములు చింతపండు పడుతుందన్నమాట. ఈ ఊటలో వేసేసుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి మనం పచ్చడి రుబ్బే ముందు. తర్వాత టమాటా ముక్కలను తీసుకుని చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉండాలి. అప్పటి వరకు ఎండబెట్టుకోవాలన్నమాట. ఒక 3, 4 రోజులు ఎండబెడితే సరిపోతుంది. తర్వాత మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. ఒక పావు కప్పు మెంతులైతే సరిపోతాయి. తర్వాత కొంచెం పచ్చడికి తాలింపు వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఒక అరకప్పు పల్లి నూనె వేసుకుని వెల్లుల్లి రబ్బలు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేసుకోవాలి. మనం పచ్చడి రెడీ అయ్యేసరికి తాలింపు కూడా చల్లారిపోతుంది. తర్వాత టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని మిక్సీ జార్లో వేసుకుని హీట్ ఎక్కకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోతుంది. కొద్దిగా అయితే మనకి త్వరగా నలిగిపోతుంది. తర్వాత చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్టు, చింతపండు గుజ్జు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కారం వచ్చి ఒక కిలో కారం పడుతుంది. 5 కిలోలకి 5 కేజీలు కాబట్టి, టమాటాలు 5 కేజీలు కాబట్టి ఇంక ఉప్పు ఏమి వేయకూడదు. లాస్ట్‌లో చూసి వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి కూడా వేసేసుకుని మనం ఆవు పిండి అవసరం లేదు దీంట్లోకి. అలాగే ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని చేతితోటే కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక బాటిల్ పచ్చడికి తాలింపు వేసాను. మిగతా పచ్చడంతా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.